ప్రభుత్వం వచ్చినందుకు సంతోషపడాలో తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని బాధపడాలో తెలియని అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల సమయంలో గోడదూకిన నేతలే మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర చక్రం తిప్పుతూ కాంగ్రెస్ క్యాడర్ను చక్రబంధంలో ఉంచారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో అంటగాకిన ఆనాటి నాయకులే రంగు మార్చి పెత్తనం చెలాయించడాన్ని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉంటేనే వెన్నుపోటు రాజకీయాలు చేసి అక్రమాలకు పాల్పడిన నేతలకే అగ్రతాంబూలం కట్టబెట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. అధికారం వచ్చింది, కొత్తగా ఎన్నికల ఎమ్మెల్యేలకు మంత్రులకు తప్ప మాకు కాదని కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ జెండా మోసినోడి కన్నా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు షో చేసే నాయకులకే ప్రాధాన్యత లభిస్తుందని వాపోతున్నారు. 10 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకున్న మాకు తగిన శాస్త్రి జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం వచ్చినా రాష్ట్రంలో బేలగా చూస్తున్న కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య కార్యకర్త పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. అధికారంలో లేనప్పుడు 9.5 ఏళ్ల పాటు పార్టీని మోసిన జెండా ప్రస్తుతం మా ఎజెండా ఏంటంటూ సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రులను ప్రశ్నించలేక తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. 9.5 ఏళ్ల పాటు అంటే 2014 నుంచి 2023 వరకు 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చెలాయించిన సమయంలో కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ కరగట్టిన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలలో పార్టీని అమ్ముకోకుండా నమ్ముకొని ఉన్న వాళ్ళే నిజమైన కార్యకర్తలు. పార్టీ ద్వారా లాభపడ్డ నాయకులు అమ్ముడు పోయారు తప్ప కార్యకర్తలు ఏ రోజు ఏ కోశాన్ని కూడా అమ్ముడు పోలేదు. పార్టీకి పట్టుకొమ్మలుగా కార్యకర్తలు నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల సమయంలో తమ చెమటోడ్చి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ జెండా మోసి అధికారంలో తీసుకొచ్చేందుకు వాళ్ళు ఒక ఊతమయ్యారని చెప్పవచ్చు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 26 రోజుల పాటు విజయోత్సవాలు నిర్వహించాలని ప్రకటించింది, ప్రణాళికలు సిద్ధం చేస్తుంది, ఆ విధంగా అడుగులు ముందుకేస్తుంది. కానీ సామాన్య కార్యకర్తల భవిష్యత్తు, వాళ్ళ బతుకు తెరువు ఏంటంటూ ఏ కోశాన ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం కూడా పట్టించుకోకపోవడంతో కక్కలేక మింగలేక కుమిలిపోతున్నారు. అంటే కార్యకర్తలు ఏదో కోట్లు దోచిపెట్టాలి కాదు, కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఆర్థిక వనరులు కావచ్చు, లేదా వాళ్ళు మరింత పార్టీ సేవలు అందించేందుకు వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఈ ప్రభుత్వం కోసమైనా మేము ఎదురు చూస్తుందనే ఒక అసహనం, ఆందోళన సామాన్య కార్యకర్తలు లేదా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలలో ఉక్రోషం వెలగక్కుతున్నారు. ఏ గ్రామంలో చూసినా, ఏ మండల స్థాయిలో చూసినా, ఏ జిల్లా స్థాయిలో చూసినా నాయకులు అమ్ముడు పోయారు తప్ప కార్యకర్తలు ఏ రోజు ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. కానీ అదే కార్యకర్తలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి పోరాడి మేము కాంగ్రెస్ కార్యకర్తలం అంటూ జెండాలు పట్టుకొని నినదించిన ఆ గొంతులే ఈరోజు జీరబోతున్నాయని చెప్పవచ్చు. ఏ ఎమ్మెల్యేని కానీ ఏ మంత్రి దగ్గరికి పోయి సార్ పలానా ఊరు ఒక పని చేసి పెట్టండి సార్ అంటే ఓకే చేస్తాం అని ఒక ఎండార్ట్ చేస్తాం, లేదా ఫోన్ చేసాం, చేతులు దులుపుకున్నారు తప్ప తిరిగి ఆ కార్యకర్తకి పని అయిందా కాలేదా, లేదా మనం చెప్పిన పని అధికారులు చేశారా చేయలేదా అనే అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. కేవలం వస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అది ఎన్ఆర్సీ అయిపోతుంది, లేదా సంబంధిత ఆఫీస్కి వెళ్ళిపోతుంది, తిరిగి అధికారులు దాన్ని చెత్తపుట్లో పడేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి అంటగాగిన అధికారులే ఇప్పటికీ ఇంకా ఆ ప్రభుత్వం ఉన్న భ్రమలోనే కొనసాగటం కూడా కాంగ్రెస్ కార్యకర్తల పనులు కాకపోవడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే 9.5 ఏళ్ల పాటు పూర్తిగా భుజాన మోసిన అధికారులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు ఎమ్మెల్యేలకు భుజం కాస్తున్నారు.
దీంతో ఏ విషయం చెప్పినా నిమిషాలలో తిరిగి సమాచారం అవతల పార్టీ వాళ్ళకు వెళ్ళిపోతుంది. దీంతో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అనుసంధానంగా తయారైపోయినాయి. ఏ పని చూసినా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చిట్ట చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కనుక గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని కదిపితే ఆక్రోశం వెలగక్కుతాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దానిని సరిదిద్దకుండా ఆ 9.5 నెలల పాటు అధికారం చెలాయించిన అధికారులే తిరిగి ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు. అంటే ఆ రోజు అన్యాయం చేసిన అధికారులే ఈరోజు న్యాయం ఎలా చేస్తారు? ఏదైనా సమస్య, పలానా సమస్య, పలానా భూ సమస్య లేదా పలానా సంబంధించిన నిధుల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలను తీసుకెళ్తే గతంలో తప్పులు చేసిన అధికారులే తిరిగి పెత్తనం చేసే స్థాయిలో ఉండటంతో ఆ ఫైలు పక్కకు పడేస్తారు, లేకపోతే చెత్తపుట్టలోకి వెళ్ళిపోతుంది. దీంతో మంత్రి గారికి ఫిర్యాదు చేసాం, స్పందించట్లేదు. ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేసాం, స్పందించట్లేదు. ఇదేం ప్రభుత్వం అయ్యా అంటూ కార్యకర్తలలో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏ నియోజకవర్గమైనా, ఏ మంత్రి నియోజకవర్గమైనా, ఏ ఎమ్మెల్యే నియోజకవర్గమైనా లాస్ట్కి చిట్ట చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావచ్చు, లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గం కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. కానీ నేరం ఇచ్చి సాము చేసినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా క్షేత్రస్థాయి అంశాలను పక్కకు పెట్టేసి వచ్చామా, పోయామా, ఏదో సంక్షేమ పథకాలు రిబ్బన్లు కట్ చేసామా, లేదా అభివృద్ధి పనులు రిబ్బన్లు కట్ చేసామా, నిధులు కేటాయించామా అంటూ చేతులు దుప్పుకున్నారు తప్ప పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి, గ్రామస్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు ఉన్న క్యాడర్ని ఎలా ఆదుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు పక్కకు పెట్టేశారు. ఏడాది పాటు అధికారాన్ని అనుభవించారు కాబట్టి విజయోత్సవాలు 26 రోజులు ఏంటి, 36 రోజులు చేయొచ్చు, 100 రోజులు కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్థాయిలో స్ట్రెంత్ అయ్యారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేవు, అధికారం అనుభవిస్తున్నారు కాబట్టి. కానీ జెండా మోసిన కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఆగమ్యకు వచ్చినాక తయారైంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ సామాన్య కార్యకర్తల పరిస్థితి అంటే ఒక 4 దశాబ్దాల, 5 దశాబ్దాల, 3 దశాబ్దాలు, దశాబ్దం నుంచా పార్టీని నమ్ముకొని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరున్నారు అని ఒక కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకొని ఆ కార్యకర్తలకు లేదా ఆ గ్రామస్థాయి నాయకులకు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు కొంత పార్టీని భుజాన్ని వేసుకున్నందుకు, ప్రభుత్వం వచ్చినందుకు, ఏదో రకంగా వాళ్ళ కుటుంబానికి ఒక ఆసరా ఇచ్చేందుకు ఎలాంటి పథకాలు ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా వాళ్ళని ఆదుకోవాలనే అంశం మీద దృష్టి కేంద్రీకరించకపోతే 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్త నాయకులంతా కూడా తిరిగి 5 ఏళ్ల పాటు కూడా స్థానికంగా ఉన్న అధికారులతో పోరాడుతూనే ఉంటారు. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా ఉండే క్యాడరు కనుమరుగే అవకాశం ఉంది. ఎందుకంటే దశాబ్దాల నుంచి ఉన్న సుదీర్ఘమైన పార్టీ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్యాడరే బలం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ క్యాడర్ ఎక్కడ కూడా చెక్కు చేస్తారు. ఏ నియోజకవర్గంలో 2014లో ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, 2018లో పశువు సంత లెక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన కార్యకర్తలు మాత్రం పట్టు విడవకుండా పార్టీని కాపాడుకున్నారు. అలాంటి కార్యకర్తల వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ విషయాన్ని విస్మరించి తాము అధికారం అనుభవిస్తున్నాం బేఫికర్ అంటే మాత్రం లాస్ట్కి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి కార్యకర్తల దృష్టిలో, కార్యకర్తల యాంగిల్లో ఆలోచించి వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తే పార్టీ బతుకుద్ది అనేది కూడా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్యాడర్ని కాపాడుకునే ఒక బృహత్తరమైన పథకానికి రూపకల్పన చేస్తే తప్ప పార్టీ మనుగడ సాధ్యమయ్యే అవకాశాలు లేవు.